నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నన్ను అర్థము చేసుకోవడము లేదు. ఎందుకని? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు మాత్రము నన్ను అర్థము చేసుకోకుండా చులకనగా భావిస్తున్నావేమో. నీవు నా బిడ్డవు కాబట్టి నీ యొక్క మంచి కోరుకునే ఏకైక దేవుడను, ఏకైక ప్రభుడనైన యేసయ్యను మరొకసారి గుర్తు చేస్తున్నాను. నువ్వు అంటావు, నేను డిగ్రీ చదువుకున్నాను, పాలిటెక్నిక్ చదువుకున్నాను, బీటెక్ చదువుకున్నాను, ఎంటెక్ చదువుకున్నాను, బీఎస్సీ చదువుకున్నాను, బీఎస్సీ బీఈడీ చదువుకున్నాను, బీఏ చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, ఎంసీఏ చదువుకున్నాను, ఎంఎస్సీ చదువుకున్నాను, ఎంఎస్సీ బీఈడీ చేశాను, ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఇంత చదువుకుని ఉద్యోగము కోసము ఎదురుచూస్తున్నాను. ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళితే వాళ్లు అడిగే ప్రశ్నలకు నేను చక్కగా జవాబిస్తున్నాను. దానికి సంబంధించి వాళ్లు అంటారు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని 15,000 రూపాయలు ఇస్తాము, 20,000 రూపాయలు ఇస్తాము, 25,000 రూపాయలు ఇస్తాము అంటారు. ఆ జీతము నాకు సరిపోదు, ఎక్కువ అడిగితే ఉద్యోగము లేదని అంటున్నారు. కాబట్టి నేను ఏమి చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి అని బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? నీ సృష్టికర్తను, నీ దేవుడను, నీ ప్రభుడనైన యేసయ్యను నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించుము. నీవు మొట్టమొదటిసారి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెబుతున్నావు. ఇది నిజమే, కానీ వాళ్లు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ముందు 15,000 రూపాయలు ఇచ్చిన, 20,000 రూపాయలు ఇచ్చిన, 25,000 రూపాయలు ఇచ్చిన నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఉద్యోగములో జాయిన్ అయిపో. సహోదరుడా, సహోదరి, నిన్ను నేను అంచులంచులుగా ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని క్రిందివానిగా ఉంచెను. నిన్ను తలగా పెడతాను గాని తోకగా పెట్టను. దినదినము ఫలింపచేస్తాను, వృద్ధిలింపచేస్తాను. దిగులు పడకు, భయపడకు, దుఃఖపడకు. నీవు నా బిడ్డవు కనుక నీమీద శ్రద్ధ వహించి నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయకుడునై ఉంటాను, నీ దేవుడనే ఉంటాను. ధైర్యముగా ఉండుము. నా మాటలు వినిన తర్వాత ఉద్యోగములో జాయిన్ అయిపో. సహోదరి, సహోదరుడా, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నేను మాట ఇస్తున్నాను. ఆమెన్.